ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే తన కుమారుడు చేసిన యాక్సిడెంట్ విషయంలో ఆ కేసును పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి అలాగే వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ అంటోంది ఇది అక్రమ కేసు అని చెప్పేసి, ఇది కక్షపూరితం అని చెప్పి వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు. మత్స్యకార నేతపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు చేస్తోంది అని చెప్పి ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్ష సాధింపు కోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై యాక్సిడెంట్ కు సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యా నేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజును కూడా అరెస్టు చేయడం చూస్తే ఒక వైసీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజు గారు చేసిన అసలు తప్పేంటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా, పలాస ప్రజల తరపున నిలబడమా, ఒక డాక్టర్ గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా అని చెప్పి జగన్ ట్వీట్ చేశారు. సార్, ఆయన కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకు వెడుతుంది కాబట్టే అరెస్ట్ అయ్యారు అని చెప్పి కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. సార్, వైసీపీ వాళ్ళ వర్షన్ మరోలా ఉంది. ఏంటి సార్? మీరు దీన్ని పైన మాట్లాడే ముందు ఒక్కసారి నా యూట్యూబ్ లో చంద్రబాబు అరెస్ట్ పైన నేను మాట్లాడిన వీడియో ఉంటుంది, దయచేసి చూడండి. ఆ రోజు ఏం చెప్పానో ఈ రోజు కూడా అదే చెప్తాను. నేను మారను, నేను రోజుకోటి మాట్లాడను. చంద్రబాబు అరెస్టు వ్యతిరేకిస్తూ చంద్రబాబు అరెస్ట్ను ప్రశ్నిస్తూ అది తప్పని చెప్తూ ఏ అంశాలైతే ఉటంకించానో ఇప్పుడైనా అవే చెప్తాను. సమస్యలో మేము మారం, మీరు మారుతారు. ఒకరోజు భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేశారంటారు, మళ్ళీ వెంటనే రైట్ మ్యాన్ ఇట్ ద రైట్ ప్లేస్ ద రైట్ టైం అని పొగుడుతారు. మాకు అలా ఉండవు. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసినా నా స్టాండ్ ఒకటే, లా ప్రకారం మీరు వెళ్ళండి. ఇక్కడ జగన్ చెప్పిన కారణాలు బీసీ నేత, అలాగే 18 ఏళ్ల పిల్లవాడు, మత్స్యకార కుటుంబము, మంచి పేరున్న డాక్టరు, ఇవన్నీ కూడా నేరమే జరిగితే ఆ నేరం నుంచి తప్పించుకోవటానికి అంశాలు కాదు. అందువల్ల వాటి జగన్ చెప్తున్న కారణాలను ఆధారంగా నేను యాక్సెప్ట్ చేయను. నీకు తండ్రి ఎంత మంచివారు, తండ్రే కాదు ఎవరైనా ఎంత మంచివారైనా, ఎంత చరిత్ర ఉన్నా, ఇప్పుడు ఒక దేశానికి అద్భుతమైన సేవలు అందించిన శాస్త్రవేత్త ఓ నేరాన్ని పాల్పడతాడు. దేశానికి అద్భుతమైన సేవలు అందించాడు కదా అని చెప్పి శాస్త్రవేత్తకు ఆ నేరం నుంచి మినహాయింపు ఉంటుందా? మన క్రిమినల్ చట్టంలో అలా ఏమీ లేదు. బీసీలకు ఒక చట్టము, అప్పర్ కాస్ట్లకు ఒక చట్టము, 18 ఏళ్ల పిల్లవాళ్ళకి ఒక చట్టము, పెద్దవాళ్ళకు ఒక చట్టము, మంచి పేరున్న డాక్టర్ అయితే ఒక చట్టం అని లేదు. అందువల్ల జగన్ కారణాలని నేను సమర్థించాను. కానీ బేసిక్ థింగ్ ఏంటి, మీకు సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఫేమస్ జడ్జిమెంట్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో మీకు అరెస్ట్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అని చాలా వివరంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇందులో చెప్పింది ఏంటంటే 7 ఇయర్స్ కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో ఎప్పుడు కూడా అరెస్ట్ చేయకూడదు అని. మీరు నోటీస్ ఇవ్వచ్చు, విచారణ జరపచ్చు, కానీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు 7 ఇయర్స్ లోపు ఉంటే. అందుకే మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తానికి అప్పటి జగన్ ప్రభుత్వము సెక్షన్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే నేరపూరిత విశ్వాసఘాతకం అనేటువంటి చట్టాన్ని ప్రయోగించింది. అదేంటంటే 10 ఇయర్స్ అండ్ అబోవ్ కేవలం చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడానికి, జ్యుడిషియల్ కస్టడీకి పంపడానికి మాత్రమే అప్పుడు జగన్ ప్రభుత్వం ఆ కేసు తీవ్రతకు పెట్టిన దానికి సంబంధమే లేదు. కేసు స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందన్న కేసు, దానికి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని ఏకంగా ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు, నేరపూరితమైన అని కేసు ఎందుకు పెట్టారు? కేవలం రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంచడానికి పెట్టారు. సో ఇప్పుడు కూడా శ్రీరాపల్లాన్ని అందుకే పెట్టారు. ఆయన యాక్సిడెంట్ చేయలేదు. యాక్సిడెంట్ చేసిన పిల్లవాడు యాక్సిడెంట్ అయితే ఒక రకమైన శిక్ష ఉంటుంది, కావాలని ఆ పశువుల కాపర్ని కొడితే ఇంకో రకమైన శిక్ష ఉంటుంది, నేరపూరిత నిర్లక్ష్యంతో జరిగితే మరో శిక్ష ఉంటుంది. సో అందులో 3 పాసిబిలిటీస్. ఒకటి, ఇట్ మే బి సింపుల్ రోడ్ యాక్సిడెంట్, దానికి ఒక రకమైన చట్టం ఉంటుంది, కేసు సెక్షన్ ఉంటాయి, కేసు ఉంటుంది, శిక్ష ఉంటుంది. రెండవ పాసిబిలిటీ ఏంటి, అది
నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు. అంటే ఇష్టం వచ్చినట్టు కారు నడిపి, నీకు నీ తప్పు లేకుంటే జరగడం వేరు, నీ తప్పు చేసి చేయడం వేరు. క్రిమినల్ నెగ్లిజెన్స్ తో, నేరపూరిత నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేసి ఒక మనిషిని చంపితే అదొక రకమైన కేసు, దానికో రకమైన శిక్ష. ఇది కాకుండా పశువుల కాపరిని హత్య చేయటం కొరకే శ్రీధర్ అప్పలరాజు కొడుకు గనక వెళ్ళి అటాక్ చేస్తే అది మూడో రకమైన కేసు. మీరు విచారించండి, ఆలోచించి పూర్తి విచారణ జరిపించండి, ఏం జరిగిందో తేల్చండి, సంబంధిత శిక్ష విధించండి. ఇక శ్రీధర్ అప్పలరాజు పైన ఆరోపణ ఏంటి? ఆయన కొడుకును కాపాడటానికి, కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేశాడు అని. మీకు ప్రయత్నం చేస్తే దానికి అరెస్ట్ చేస్తారా? 7 years కన్నా ఎబో శిక్ష ఉంటుందా? వాడు అజీమ్ వాదన కొరకు శ్రీధర్ అప్పలరాజు తన కొడుకును కాపాడే పని చేశాడు అనుకుందాం. బండి సంజయ్ పై కూడా ఇలాంటి ఆరోపణ వచ్చింది కదా, ఆయన కొడుకును కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. శ్రీధర్ అప్పలరాజు కొడుకును కాపాడడానికి ప్రయత్నిస్తే దానికి సంబంధించిన శిక్షలు పెట్టండి. కానీ అదేమో 7 years కన్నా ఎక్కువ ఉంటుంది. ఏ3కి ఒక యాక్సిడెంట్ లో తన కొడుకు తప్పు చేస్తే కొడుకును సమర్థించుకొని కాపాడుకునే పని చేస్తే ఏ చట్టం ప్రకారం అది మోర్ దెన్ 7 years అవుతుంది. మరి అన్నేష్ కుమార్ వర్డిక్ట్ ఉంది కదా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, బెయిల్ ఇస్ ఏ రూల్, జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్. అరెస్ట్ చేయకూడదు, ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు, బెయిల్ ఇవ్వాలి అని. ఎందుకు అంటే, ఒకటి కోర్టు న్యాయ విచారణను తప్పించుకొని తిరిగే ప్రమాదం ఉంటే, అంటే శ్రీధర్ అప్పలరాజు విదేశాలకు వెళ్ళిపోయి దొరకకుండా అజ్ఞాతవాసం చేస్తారంటే మీరు లోపలేయచ్చు. కానీ ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక పొలిటికల్ లీడర్ ఎక్కడ పోతాడు? 2 సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటే, అది జరిగింది రోడ్డు మీద యాక్సిడెంట్, పోలీసులు ఆల్రెడీ కేసు పెట్టారు, మెటీరియల్ కూడా సేకరించారు. సో శ్రీధర్ అప్పలరాజు ఆ సాక్ష్యాధారాలను ఎలా మాయం చేయగలుగుతాడు, ట్యాంపర్ చేయగలుగుతాడు? మూడవది, సాక్షుల్ని బెదిరిస్తే, సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంటుందా ప్రభుత్వం వీళ్ళున్నప్పుడు, అధికారంలో వీళ్ళే ఉన్నప్పుడు? మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడైతే నేను ఒప్పుకుంటాను, అవకాశం ఉంది. ఇక 4వది, ఆ నేరము మళ్ళీ చేస్తే, అంటే ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లవాడు మళ్ళీ బండేసుకొని వెళ్ళి మళ్ళీ కొనడు కొడతాడా? కొడితే మళ్ళీ తండ్రి వాళ్ళని కాపాడే పని చేస్తాడా? ఈ 4 కారణాలు వర్తించినప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా తమ రాజకీయ ప్రత్యర్థుల పైన ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అయితే రాజకీయ ప్రత్యర్థులు అవసరం లేదు. మాలాంటి ప్రశ్నించే వారిపై కూడా మీకు ముందు రోజు టీవీలో డిబేట్ నడుపుతారు, కులచిచ్చు అని, వెంటనే కులచిచ్చు పెట్టాలని కేసు పెడతారు, అల్లర్లు సృష్టించాలని కేసు పెడతారు. సంబంధమే లేని కేసులు కదా ఇవి, ఏ కోర్టులో నిలబడవు కదా, ఓన్లీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ కదా. సో రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం కొత్తేమి కాదు, జగన్ కూడా చేశాడు అదే పని. మీకు చంద్రబాబు నాయుడు పైన అరెస్ట్ చేయాలని ఆ రోజు వ్యతిరేకిస్తూ చెప్పింది ఇదే. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి అసలు రాజకీయ ప్రత్యర్థుల సంబంధం లేదు, ఎవరు మమ్మల్ని ప్రశ్నించినా మేము ఇవే కేసులు పెడతాం, 10 ఏళ్ళు 5 ఏళ్ళు మీకు పొలిటికల్ అనాలిసిస్ చేస్తే 5 ఏళ్ళు తెలిసిన కేసు పెడతాం. ఈ దుర్వినియోగం సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే ఒక్కసారి రూల్ ఆఫ్ లా కాకుండా రూల్ ఆఫ్ అనార్కీ వస్తే ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు కదా, మీరు శాశ్వతం కాదు కదా. అరే మళ్ళీ మీకు కూడా చుట్టుకునే ప్రమాదం ఉంటుంది కదా.